మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థలో అనిశ్చితి నెలకొంది. ఇటు ప్రభుత్వం ఫీజులు చెల్లించడం లేదు, అటు కళాశాలలు పరీక్షలు రాయనివ్వడం లేదు. ఒకవేళ ఎలాగోలా రాసిన సర్టిఫికేట్లు విడుదల చేయట్లేదు. దీంతో విద్యార్థుల చదువులు చెదిరిపోతున్నాయి. దీని అంతటికీ కారణం చంద్రబాబు ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఫీజు బకాయిలు పెట్టడమేనని స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్రంలో గత 2 ఏళ్లలో ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు భారీగా పేరుకుపోయాయి. ఒక్కో క్వార్టర్కు 700 కోట్ల రూపాయల చొప్పున మొత్తంగా 9 క్వార్టర్లకు 6,300 కోట్లు ఫీజులు బకాయిలు ఉంది. దీంతో 2 ఏళ్లుగా వసతి దీవెన బకాయిలు 2,200 కోట్లు కలిపి మొత్తంగా 8,500 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే వాటికి అరకొరగా విధిలిస్తోంది ప్రభుత్వం. ఫీజులు, వసతి దీవెన కింద చంద్రబాబు సర్కార్ ఇప్పటికే 6,100 కోట్ల బకాయి పెట్టింది. ఇక దీనికి అదనంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో చివరి క్వార్టర్ కింద 700 కోట్లు చెల్లించాల్సి ఉంది. అంతేకాదు రానున్న విద్యా సంవత్సరంలో పిల్లల ఫీజులు, వసతి దీవెన కోసం 3,900 కోట్లు అవసరం. అంటే పాత బకాయిలతో కలిపి మొత్తం 10,700 కోట్లు అవసరం కాగా ఈ ఏడాది బడ్జెట్ కేటాయించింది కేవలం 2,766 కోట్లు మాత్రమే. ఒకవైపు ఫీజులను తొక్కుపెట్టిన చంద్రబాబు సర్కార్ మరోవైపు కనికట్టు చేసింది. 1,200 కోట్లు విడుదల చేస్తున్నట్టు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చి మొత్తం అప్పులు తీర్చేసినట్టు ప్రచారం చేసుకుంది. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎక్స్ ఖాతాలో గొప్పలు చెప్పుకున్నారు. నెలలు గడిచినా కళాశాలల ఖాతాల్లో రూపాయి పడలేదు. ఇదేంటని అడిగితే చావు కబురు చల్లగా చెప్పింది. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి 7.55% వడ్డీ రేటుతో అప్పు తెచ్చి ఆ డబ్బులు ఇస్తామని, అయితే ముందుగానే వడ్డీ మినహాయించుకుంటామని మెలికపెట్టింది. పేద విద్యార్థుల చదువు విషయంలో కూటమి సర్కార్ తీరుకు నిరసనగా వైఎస్ఆర్సీపీ పోరాటానికి పిలుపునివ్వటం, కళాశాలల యాజమాన్యాలు ఒప్పందాలకు నిరాకరించడంతో ప్రభుత్వం దిగివచ్చింది. ఎట్టకేలకు 2 విడతల్లో 600 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చింది. మిగతాది ఆర్థిక సంవత్సరం ముగిసిపోయినా ఇప్పటికీ ఇవ్వలేదు. పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎగ్గొట్టే ఎత్తుగడలో భాగంగానే కాలేజీలకు చెల్లింపులు నిలిపివేస్తున్నట్టు సమాచారం అందడంతో యాజమాన్యాలు విద్యార్థులను వేధించి వసూలు చేస్తున్నాయి.